హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కేవీ. ఈరోజు మీకోసం ఈ వీడియోలో ఒక ఇన్స్ట్రుమెంట్ని అయితే ప్లే చేయబోతున్నాను అనమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇదే అండి. చాలామందికి తెలుసు, దీన్ని టేప్ అంటారు, లేకపోతే తెలుగులో డప్పు అంటారు. సో ఇది చాలా ఫేమస్ అనమాట. కొన్ని ఫోక్ సాంగ్స్ ప్లే చేయడానికి ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కంపల్సరీ అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక ఐరన్ ఫ్రేమ్ అనమాట. ఇది ఇంచెస్ వచ్చేసి మనకి 12mm ఇంచెస్ అని అయితే రాశారనమాట. SNBK బ్రాండ్ ఇది. సో ఇది ప్లే చేయడం కూడా చాలా కష్టం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇన్స్ట్రుమెంట్ చూడగానే ఏదో లోకల్ ఐటమ్ అనుకుంటారు. కొంతమంది చీప్గా కూడా చూసేవాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి ప్లే చేసే వాళ్ళని. కానీ అది చాలా తప్పు అనమాట. సో మ్యూజిక్లో ఇలాంటి భాగం అనమాట. ఏదైనా కూడా మ్యూజిక్ ఇది ప్లే చేయడం కూడా చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి. దీంట్లో వాయించాలి కానీ రకరకాల ప్యాటర్న్స్ వాయించవచ్చు దీని మీద. క్రిస్టియన్ మ్యూజిక్లో కూడా ఇది చాలా భాగం అయిపోయిందనమాట. చాలామంది తబలా ప్లేయర్స్ చూడండి, ఇవి పక్కనే పెట్టుకుంటారు. ఇది కొట్టే అవకాశం రాగానే తబలాని పక్కన పెట్టి ఇది ప్లే చేస్తూ ఉంటారు. మనకి ప్యాడ్స్లో కూడా అదండి ఈ సౌండ్ ఉంటుంది, కాకపోతే అంత రియలిస్టిక్గా ఉండదు. సో అందుకనే తబలా ప్లేయర్స్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ని క్యారీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దీన్ని కూడా క్యారీ చేస్తున్నారు, మీరు చూసే ఉండొచ్చు. క్రిస్మస్ సాంగ్స్లో కానీ కొన్ని ఫోక్ సాంగ్స్లో కానీ ఇది ప్లే చేస్తే వచ్చే ఆ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఏమంటారు డ్యాన్స్ చేస్తాం అనమాట. ఈజీగా చెప్పాలంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి. సో నేను ఇది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఓకే, చాలా సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. దీంతో మనకి 2 స్టిక్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో నేను ఇది మామూలుగా తీసుకుంటున్నప్పుడు చాలామంది ఇదెందుకు అని అడిగారు అనమాట. నాకు అర్థం కాలే, ఇది ప్లే చేస్తే తప్ప ఏంటి నాకు అర్థం కాదు. సో మీ అందరి కోసం ఒకసారి కొన్ని రిథమ్స్ కొన్ని ప్యాటర్న్స్ అయితే ప్లే చేసి చూపిద్దాం, వీడియోస్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. ఒకసారి అయితే నాకు వచ్చినట్టు ప్లే చేస్తాను. తప్పుగా ప్లే చేస్తే ఏమనుకోవద్దు అనమాట. సింపుల్గా ఇప్పుడు పెద్దగా సౌండ్ చేస్తే బాగోదు కాబట్టి స్లోగా వాయిస్తాను. ఇంకా చాలా రకాలు వాయించవచ్చు. రకరకాల ప్యాటర్న్స్లో వాయించి ఒక లాంగ్ వీడియో పెడతాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కీబోర్డ్ వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయట్లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ 3 లెర్నింగ్ వీడియోస్ అయితే పెడతాను. కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. మధ్యలో కొంతమందిని అయితే నేను ఇంటర్వ్యూస్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను. చాలా మ్యూజిషియన్స్ ఉన్నారు కదా మనకి క్రిస్టియన్ మినిస్ట్రీస్లో, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవి కూడా వస్తాయి. మధ్యలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.